తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 21న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించనుంది మంత్రిమండలి. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అధికారిక చిహ్నం, విభజన అంశాల్లోని 9-10 స్కెడ్యూల్ కు సంబంధించిన ఆస్తులపై చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఏపీ తెలంగాణ ఉద్యోగుల అంశాల గురించి చర్చించనున్నారు. మరోవైపు కాళేశ్వరంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్ల విచారణ కాలం పెంపుపై కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎస్డీఎస్ఏ నివేదికతో పాటు ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలకు నిధుల సమీకరణ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ప్రధానమైంది 2 లక్షల రుణమాఫీ. రైతు భరోసా కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్లో కీలకమైంది. ఈ 2 అంశాలపై ప్రధానంగా ఈసారి కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. రుణమాఫీ విధి విధానాలపై మంత్రులంతా చర్చించనున్నారు. విధి విధానాల్ని ఖరారు చేయనున్నారు. రైతు భరోసా పైన ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరముండడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపైన కేబినెట్ చర్చించనుంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమిత్ర, తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఎల్లుండి నెల 21న సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ఎజెండాగా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీర్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన నిధుల సమీకరణపైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా తర్జన కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఎవరెవరికి రైతు రుణమాఫీ అమలు చేయాలి, ఎవరిని ఈ యొక్క పథకం నుంచి మినహాయింపు ఇవ్వాలి అన్న దానిపై ఇంకా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఫైనల్ చేసేందుకు కూడా మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రైతులందరూ కూడా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. కాబట్టి రైతు భరోసాకు, రైతు రుణమాఫీకి భారీ ఎత్తున దాదాపు 40,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుంది. ఈ నిధులను ఏ విధంగా సమీకరించాలి, ముందుగా అనుకున్న మేరకు హైదరాబాద్లో విలువైన భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాల్సి చెప్పి ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైనే మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఎజెండాలో చాలా కీలక అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా కాళేశ్వరం అవకతవకలతో పాటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే ప్రత్యేకంగా కమిషన్లు ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ల యొక్క పొడవు అంటే గడువును ఇంకా మరింత పొడిగించేందుకు కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి కూడా ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సిఫార్సులు కావచ్చు, దానికి రిపేర్ చేయాల్సిన అవసరానికి సంబంధించిన యొక్క నిబంధనలు కావచ్చు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆ యొక్క కాళేశ్వరం యొక్క మరమ్మతులకు సంబంధించి కూడా అనుమతి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గెజెట్ విడుదల ఒకటే ఇంకా తరువాయిగా ఉంది. దీనిపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇంకా విభజనకు సంబంధించిన 9-10 షెడ్యూల్లోని ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో దానిపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలాఖరులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కావచ్చు, లేకపోతే బడ్జెట్ కూర్పుపై ఇప్పటికే సన్నాహక సమావేశాలు కూడా ప్రారంభమై బడ్జెట్ ఏ విధంగా ఉండాలి, బడ్జెట్లో ఏ రంగాలకు ఎంత మేర నిధులు కేటాయించాలి, ఇటువంటి అంశాలన్నిటి కూడా ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.